పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ శనివారము అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సిలువ క్రింద నిలబడినటువంటి అమ్మ మన సిలువ బాధలు కష్టాల మధ్యలో మనకు తోడుగా ఉండాలని భక్తితో ప్రార్థించుకుంటూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. అల్లం కరుణ్, ప్రియాంక, అన్వి, అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తిరుమల రెడ్డి జోసఫ్ క్రాంతి మంచి ఆరోగ్యం, ప్రభు తన హస్తముతో తాకి వారికి స్వస్థత, సంపూర్ణ స్వస్థత దయచేసినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు టిఆర్ బాలరెడ్డి మేరీ. ప్రత్యూష మంచి ఆరోగ్యం, ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు సబీనా. స్వర్ణ కుమారికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా చేయుచున్న పనులన్నింటిలో ఎల్లప్పుడూ దేవుని తోడుగా ఒడ్డునట్లు నడిపించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ ఇంటర్వ్యూ సక్సెస్ అవునట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అజూరి పరీక్షను మంచిగా రాయుటకు దేవుని కృప సహాయం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రావణి, శ్రీను మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు, అనన్య, అద్విక్లకు మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రాసినటువంటి బిడ్డలు, రాయబోతున్నటువంటి బిడ్డలందరికీ మంచి రిజల్ట్ను ప్రభు దయచేయమని, ఇక్కడ మరియు బయట వేరే రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించమని, రాబోయే తెలుగు వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశంలో అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన రేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. కావున దానిని పోయిన మంగళవారం నాడు మనము మన పునీత అంతోని వారి మెట్టు కూడా చర్చిలో ధ్యానించాం. అబ్బా, డాడీ, తండ్రి, పప్పా అని మనము దేవుని పిలవాలని ఆ రోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొకసారి ఆయనను పిలవడం మాత్రమే కాదు, ఆయనను ప్రేమించాలని మనం పాడబోతున్నాం. మొదటి గుర్తులో 71వ కీర్తన 8వ వచనంలో, దినమెల్లా నేను నిన్ను నోరార వినితింతును, నీ మహిమను ఉగ్గడింతును.
whole day, Lord. Lord, with all my tongue, I worship you, I adore you, I praise you. Psalm 71:8. ఎప్పుడు ఆయన మహిమ కోసమే మనం జీవించుటకై యేసు బలిగా మారిన శిలువ వైపు చూస్తూ భక్తితో పాడుదాం. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మహిమయేనయ్యా, ఎల్లవేళలా నీ తపనయేనయ్యా. ఎప్పుడు నీ మహిమయేనయ్యా, ఎల్లవేళలా నీ తపనయేనయ్యా. అన్నీయు నీవేనయ్యా నా తండ్రి, అన్నీయు నీవేనయ్యా. అన్నీయు నీవేనయ్యా నా తండ్రి, అన్నీయు నీవేనయ్యా. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకా 22:19-20 ప్రకారం యేసు ప్రభు తన్ను తాను బలిగా రక్తాన్ని అర్పించాడు, ప్రాణమును అర్పించాడు, శరీరాన్ని అర్పించాడు. దాని ద్వారా మనకు పాస్కా పండుగ జరిగింది. ఇవన్నీ కూడా లూకా 22:15, లూకా 22:19-20లో మనం చదువుతున్నాం. బలిగా యేసు ప్రభు మారిపోయాడు. The Lord offered himself as a sacrifice, and he offered his body, his blood, and because of which we have a Pascha, which means passing over. మనం ఇప్పుడు ఉన్న స్థితి నుండి దాటి వెళ్ళగలుగుతాం. లూక్ 22:15, 19 and 20 భక్తితో పాడుదాం. బలి అయిన యేసు ప్రభుని, సిలువ నుండి మన వైపు చూస్తున్న ప్రభుని ఆరాధిద్దాం. బలి అయినావు, నన్ను రక్షించావు, నా పాపము మోసి పరిహార బలి అయ్యావు. బలి అయినావు, నన్ను రక్షించావు,
నా పాపము మోసి పరిహార బలి అయినావు. వెలుగై వచ్చావయ్యా నా యేసయ్యా, వెలుగై వచ్చావయ్యా. వెలుగై వచ్చావయ్యా నా యేసయ్యా, వెలుగై వచ్చావయ్యా. మనం పాపానికి బలి కాకూడదని మన కోసం బలి అయిన ఆ యేసు ప్రభు సిలువ, అది కూడా జూబిలీ సిలువ మన మధ్యలో ఉంది. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ ప్రేమను అనుభవించిన ఒక వ్యక్తి రాసిన లేఖ, రోమియోలకు రాసిన లేఖ 8:35. A person who experienced that love of God, Jesus, he wrote it in Romans 8:35 like this. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవ్వరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, మరణము గాని అట్లు చెయ్యగలదా? Who can separate us from the love of Christ? Can it be some trouble? Can it be some tribulation? Can it be some persecution? Can it be even death? Impossible, says Paul in Romans 8:35. ఆ ప్రేమను అనుభవించిన పౌలు గారితో పాటు మనలను కూడా దైవ ప్రేమ నుండి ఏది వేరుపరచకుండా సిలువలో వేలాడుతున్న ప్రభువుని పాదాలను గట్టిగా పట్టుకొని ఈ ప్రేమ పాట పాడదాం. నీ ప్రేమే నాకు చాలునయ్యా, వేరేదియు నన్ను వేరుపరచలేవయ్యా. నీ ప్రేమ నాకు చాలునయ్యా, వేరేదియు నన్ను వేరుపరచలేదయ్యా. నా ప్రియుడు నీవేనయ్యా, నా యేసయ్యా, నా ప్రియుడు నీవేనయ్యా. నా ప్రియుడు నీవేనయ్యా, నా యేసయ్యా, నా ప్రియుడు నీవేనయ్యా. లోకంలో అనేక విషయాలు ప్రభు నుండి ప్రజలను వేరుపరుస్తుంది. మనం కాపాడుకోవటానికి గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కరుణ జపమాలలో దేవుని సంరక్షణ కోసం రోజు ప్రార్థించగా ఈ ప్రార్థన ద్వారా అనేక మందిని దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మీరు కూడా ఆ లిస్టులో ఉన్నారు, మీ కుటుంబం కూడా. The Lord has been protecting us and the families because of this prayer that we make for protection. ఈరోజు కూడా అందరూ సంరక్షించబడాలని ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను, DMI 24/7 గ్రూపును, సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, దేవుడు కాపాడుకుంటూ వస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ అనేక మంది ఇంకా కన్నీటితో ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో కొంతమంది మాత్రమే సాక్ష్యాలు చెప్తున్నారు. ఇంకా చాలామంది మీ లిస్టులో ఉన్నారు. అనేక కన్నీళ్ళు, ఇవన్నీ కూడా ఎడతెగక ప్రవహించే కరుణ. అందుకే కన్నీళ్లు తుడిచే కారుణ్యమా, మన్నించి దీవించే తల్లి హృదయమా, పరలోక ఆనందమా నా యేసయ్యా అని పాడబోతున్నాం. యెషయా 25:8 ప్రభు చెప్తున్నాడు, ప్రభు మన కన్నీళ్ళంతా తుడిచేస్తాడంట. భూమి మీద సకల జనులకు జరిగిన అవమానము నుండి వారిని విడిపిస్తాడంట. The Lord will wipe away the tears from every eye and He will remove the humiliation from us. Isaiah 25:8. మీరే కన్నీటితో ఉన్నారో ఇప్పుడు పాట పాడుతున్నప్పుడే యేసు ప్రభు చేతులను చాచి సిలువ నుండి మిమ్మల్ని ఇప్పుడు తాకి కన్నీళ్లు తుడుచునుగా. భక్తితో ప్రార్థనతో ఈ దర్శనం చూసుకుంటూ పాడదాం.
కన్నీటిని తుడిచే కారుణ్యమా, మన్నించి దీవించే తల్లి హృదయమా. కన్నీటిని తుడిచే కారుణ్యమా, మన్నించి దీవించే తల్లి హృదయమా. పరలోక ఆనందమా నా యేసయ్యా, పరలోక ఆనందమా. పరలోక ఆనందమా నా యేసయ్యా, పరలోక ఆనందమా. ఎక్కడెక్కడ ప్రజలు కన్నీళ్లు కారుస్తున్నారో వాళ్ళని తలంచి గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో వేడుతున్న వారి మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దైవ ప్రేమ లేకుండా ఒంటరిగా మారిపోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శాప పాపములకు బలి అవుతున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఈ లోక అరాజకమునకు పారి అయిన అనేక మంది బిడ్డలను మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుంచి ప్రారంభమయ్యే తెలుగొడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 మరియు డివైన్ వుడ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న ప్రతి విన్నపం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాలు రాసిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ముంబైలో చెన్నై పట్టణంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మళ్ళీ ఈ అనౌన్స్మెంట్ చేయటానికి కారణం చాలామంది రూమ్స్ లేదని కొద్దిగా బాధల్లో ఉన్నారు. అందుకే ఎవరైతే రూమ్స్ తీసుకున్నారో ఆ రూమ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా రాలేని పరిస్థితిలో ఉంటే క్యాన్సిల్ చేయాలంటే దయచేసి వెంటనే క్యాన్సిల్ చేస్తే వేరే వాళ్ళు ఎవరైతే లైన్లో ఉన్నారో వారికి ఆ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. వస్తున్నారంటే దయచేసి రండి, లేనిచో దయచేసి ముందే తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దెర్ ఆర్ నో రూమ్స్ లెఫ్ట్ నౌ ఫర్ ద తెలుగు రెట్రీట్, బట్ డార్మెంటరీస్ ఆర్ అవైలబుల్. బట్ దోస్ హూ టుక్ ద రూమ్స్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్, కైండ్లీ కన్వే సో దట్ అదర్స్ కెన్ హ్యావ్ ద రూమ్స్. దయచేసి గమనించండి, రూమ్స్ లేకపోయినా ఇక్కడ డార్మెంటరీస్ తర్వాత పడుకునే అవకాశములు వేరే చోట్లలో డార్మెంటరీస్లో ఉన్నాయి. దయచేసి రండి. దీక్షాపరులందరూ ఇదే ఈ తపస్సు కాలంలో జరుగు ఒకే ఒక తెలుగు వడకం పాల్గొని దేవుని దీవెనలు పొందండి. సిలువ మన మధ్యలో ఉన్నది. ఇది జూబిలీ సిలువ, దీక్షా సిలువ మీ మెడలో ఉన్నది. ఎక్కడ చూసినా సిలువే కనిపిస్తుంది. ఈ రోజుల్లో సైతానుడు దాన్ని చూసి వణికిపోవునుగాక. ప్రతి పాప శాపం దోపసములు రోగములు తొలగిపోవునుగాక. ఎవ్రీవేర్ వీ హ్యావ్ ద క్రాస్. సమ్ టుక్ ఇట్ అండ్ ఓవర్ దేర్ నెక్ అండ్ దెన్ వీ హ్యావ్ జూబ్లీ క్రాస్. సిలువ ద్వారా మహిమను చూచి ఆశీర్వదించి దీవెనలతో ముగిస్తాం. తమిళం పాట తమిళంలో కూడా పాడదాం. அப்பா உம்மை நேசிக்கிறே, ஆர்வமுடன் உம்மை நேசிக்கிறே. அப்பா నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్ను
అనుదిన ఆహారం నీవేనయ్యా, ఈ లోకాన వెలుగు నాకు నీవేనయ్యా. అనుదిన ఆహారం నీవేనయ్యా, ఈ లోకాన వెలుగు నీవేనయ్యా. సర్వము నీవేనయ్యా నా యేసయ్యా, సర్వము నీవేనయ్యా. సర్వము నీవేనయ్యా నా యేసయ్యా, సర్వము నీవేనయ్యా. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, మనసార నిన్నే ప్రేమిస్తున్నా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. జూబిలీ సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి ఆ జూబిలీ సిలువ ప్రత్యేక దీవెనలు కురిపించమని భక్తితో మోకరించి ఆశీర్వాదం పొందుకుందాం. As the Jubilee cross is with us for these 30 days, let's pray for all the graces to flow as we pray, looking at the Holy Cross, Jubilee Cross. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ జూబిలీ సందర్భంగా మన మధ్యలో ఉన్న జూబిలీ సిలువ ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ తన హస్తముతో మిమ్మల్ని ఆశీర్వదించి కాచి అద్భుతాలు చేసి దీవించునుగాక. ఆమేన్. To the special Jubilee Cross, may the blessing come upon you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, నా మనసార నిన్నే ప్రేమిస్తున్నా.